నెల్లూరు జిల్లాలో సంచలనం రేపిన హిజ్రా హాసిని హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 15 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. హిజ్రాల్లోనే 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరే హత్యకి కారణమైందంటూ నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలియజేశారు. హిజ్రా అలేఖ్యాని మరో హిజ్రా హాసిని హేళన చేయడంతో గొడవలు మొదలయ్యాయని ఎస్పీ కృష్ణకాంత్ వివరించారు. మనసులో కక్ష పెంచుకున్న అలేఖ్య మరో 14 మంది సహాయంతో తన ప్రత్యర్థి హాసినిని చంపించిందంటున్న ఎస్పీ కృష్ణకాంత్తో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకు సంబంధించినటువంటి హిజ్రా ఏదైతే అధ్యక్షురాలైనటువంటి హాసిని హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఏదైతే హత్య కేసులో ఎంతమంది ముద్దాయిల్ని పట్టుకున్నారు, ఎవరెవరు దీనికి పాత్రదారులు సూత్రధారుల విషయం కూడా మనతో పాటు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఆమె 2 రాష్ట్రాలకి ఒక అధ్యక్షురాలుగా హాసిని ఉంది. సో ఈరోజు ఆమె హత్య జరిగినటువంటి విధానాన్ని కూడా మీరు కూడా చూశారు, ఈరోజు ఛేదించారు. ఏంటి సార్ దీంట్లో ప్రధాన కారణం ఏంటి? సో ఇప్పుడు ఈ హిజ్రా హాసిని హత్య మెయిన్ మోటివ్ ఏంటంటే సుప్రీమసీ. దీంట్లో అలేఖ్య ఎవరైతే ఇంకొక రైవల్ గ్రూప్ ఉన్నారో, సో ఈ మధ్య ఈమె డామినేషన్ ఎక్కువైందని చెప్పేసి దాన్ని ఓర్చుకోలేక సో ఇంకొక A1 ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతనికి డిసీజ్డ్తో ఇంతకుముందు ప్రీవియస్ గ్రడ్జెస్ ఉండడం వల్ల దాన్ని యూటిలైజ్ చేసుకొని ఆమెని మర్డర్ చేస్తే ఈమెకి ఎవరు అడ్డు లేకుండా అని చెప్పేసి ఈ ఏదైతే హత్య ఉందో దాన్ని చేయించడం జరిగింది. సో మెయిన్ సుప్రీమసీ దాని గురించి మెయిన్ మర్డర్ యొక్క మోటివ్. అంటే హిజ్రాల్లోనే అంతర్గత పోరు విభేదాల కారణమేనా ఈ హత్య కారణం? మెయిన్ అయితే మనకు హిజ్రాల్ మధ్య ఉన్న రైవలరీకి సంబంధించి, ఎందుకంటే ఈ మధ్య ఇక్కడే కాదు హాసిని ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో మనకు కర్నూలు, కడప, నంద్యాల ఇక్కడ కూడా ఆమెకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో అక్కడ హిజ్రాల్ ద్వారా కూడా హిజ్రాల్ కూడా ఏమంటే కొద్దిగా ఈ మధ్య ఎక్కువ సెటిల్మెంట్ చేస్తూ ఉందని చెప్పేసి, డామినేషన్ ఎక్కువైందని చెప్పేసి ముందు ఆల్రెడీ మేము వెరిఫై కూడా చేయించాం. సో మెయిన్ ఏంటంటే రైవలరీ ఎక్కువైపోయి డామినేషన్ అనేది ఎక్కువ అవుతుండడం వల్ల ఆమెని అంతమందిస్తే వీళ్ళకి ఎలాంటి అడ్డం ఉండదని చెప్పేసి ఆ ఒక్క మోటివ్తో ఈ మర్డర్ అనేది జరగడం జరిగింది. సార్ ఇప్పుడు ప్రధానంగా అలేఖ్య అంటేనే నెల్లూరు జిల్లానే కాదు, ఈ పక్క అన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాలో ఆమెకు ఒక ప్రాముఖ్యత ఉంది. సో ఈరోజు ఆమె పాత్ర కీలకంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆమెతో పాటు మరి ఓల్డ్గా ఏదైనా ఉన్నారా ఇంకెవరైనా? మెయిన్ ఏంటంటే అలేఖ్య మెయిన్ కాన్స్పిరసీ, ఆమె సీన్లో లేరు. సో ముద్దాయి A1 ఎవరైతే ఉన్నాడో ఇంతకుముందు హాసిని 2-3 సార్లు అతను హ్యూమిలియేషన్ చేయడం జరిగింది. అతనికి కూడా ఆమె మీద చాలా గ్రడ్జ్ అనేది ఉంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకొని అలేఖ్య ఎవరైతే ఉన్నారో ఈ హత్య చేయించడం జరిగింది. సెటిల్మెంట్లు చేసేటువంటి హిజ్రాల్కి పోలీసుల తరఫున ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? సో మెయిన్ ఏంటంటే ఎవరైనా కూడా లా అండ్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ చేస్తారని చెప్పేసి, కానీ కామన్ పబ్లిక్ ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తామని చెప్తే మాత్రం వాళ్ళని ఎవరిని మనము వదిలిపెట్టేదే ఉండదు. ఎవరైనా కూడా లా అబైడింగ్గానే ఉండాలి. అలా ఎవరైనా ఇల్లీగల్గా ఏదైనా కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతున్నారంటే మాత్రం వాళ్ళని కూడా నెసరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తానికి హాసినికి సంబంధించినటువంటి హత్య ఛేదించినటువంటి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్. పూర్తి స్థాయిలో కూడా ఆయన గత 4-5 రోజుల నుంచి దీనికి సంబంధించి పూర్తి ఏదైతే హత్య జరిగినటువంటి వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించినటువంటి హిజ్రాల యొక్క అంతర్గత విభేదాల్లోనే మరో హిజ్రా అయినటువంటి ఎవరైతే అలేఖ్య ఉన్నారో, సో అలేఖ్యకు సంబంధించినటువంటి హాసినికి మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాల్లో ఆమె ఒక పన్నాగం పంది ఈరోజు కొంతమంది సఫారీతో కొంతమందిని ఏదైతే రౌడీ షీటర్లను తీసుకొచ్చి నిన్న ఏదైతే మొన్న జరిగినటువంటి హత్యలో ప్రధానంగా కొడవలూరుకు సంబంధించినటువంటి టపాతోట వద్ద దారుణ హత్య చేసినటువంటి హాసిని వెనకాల ఈరోజు హిజ్రాల యొక్క ఆధిపత్య పోరులో ఆమెని హతమార్చినట్టుగా జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క హత్య కేసును ఛేదించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి హిజ్రాలకు అయితే ఒకటే చెప్తున్నారు, ఇలాంటి సెటిల్మెంట్లు ఇకపై చేస్తే చట్టరీతమైనటువంటి చర్యలకి మేము సిద్ధంగా ఉన్నాము, ఖబర్దార్ అంటూ కూడా హిజ్రాలకైతే ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం హాసిని హత్యపై పోలీసుల యొక్క తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు.